నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన వెన్నెల పూలు ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. సీతమ్మపేటలో కాపురం పెట్టారు ఉజ్వల్, నీలిమ. పొన్నూరు నుంచి కొడుకు కోడలు వచ్చే ముందే ఇల్లు అద్దెకు తీసుకుని శుభ్రం చేయించి అవసరమైన సామాను కొనేసి ఇంట్లో సర్దేసింది సుమిత్ర. శరభ్కు చెప్పకుండానే ఆ ఏర్పాట్లు చేసింది. చెప్పటానికి భర్త అసలు ఆమెతో మాట్లాడితే కదా. ఉజ్వల్ నీలిమను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అతనికి. భార్య దగ్గరుండి ఆ పెళ్లి చేయించిందని ఆమె మీద కోపం. ఒకే ఇంట్లో ఉంటున్నా భార్య వైపు చూడటానికే ఇష్టపడటం లేదు. ఆమె కనిపిస్తే మొహం మరో పక్కకు తిప్పుకుంటున్నాడు. పగలు ఎక్కువసేపు ఆఫీసులో గడపటం, రాత్రిళ్ళు బాగా పొద్దుపోయేదాకా ఇంటికి రావటం లేదు. శరభ్ చిక్కిపోయినట్లు కనిపించాడు ఆమె కళ్లకు. ఎంత చెడ్డ తన భర్త అతను. తనను కొట్టిన సందర్భాల్లోనూ తిట్టిన సందర్భాల్లోనూ ఎప్పుడూ ద్వేషించలేదు. అతనిలో మార్పు వస్తుందనే ఆశించేది. అతనికి కొడుకంటే పిచ్చి ప్రేమ. చూడకుండా ఎలా ఉంటున్నాడు? అతను వచ్చేదాకా తన భోజనం చేయకుండా మేల్కొని ఉండేది. అతను వచ్చాక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే భర్తకు వడ్డించేది. తినటం మొదలుపెట్టాక తను వడ్డించుకునేది ప్లేట్లో. రాత్రి 1 గంట దాటాక ఇంటికొచ్చినా ఆమె భోజనం చేయకుండా తన కోసం ఎదురు చూస్తూ కూర్చోవటం గమనించాడు. రాత్రి 10ంటికే ఇంటికి తిరిగి రావటం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళుంటుందిలే ఈ బెట్టు అనుకుందామే. కొడుకు కోడలు విశాఖపట్నంలోనే కాపురం పెట్టారని అతనికి కూడా తెలిసింది. ఏ ఏరియాలో ఉంటున్నది ఇంటి నెంబర్తో సహా తెలుసుకున్నాడు. అటు పక్కకే వెళ్ళటం మానేశాడు. నెల రోజులు గడిచిపోయాయి. ఒకరోజు భోజనం చేస్తూ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా అని అడిగింది భర్తను. రోజు నువ్వు కొడుకు దగ్గరికి వెళ్ళే వస్తున్నావు కదా అన్నాడు ఆమె వైపు చూడకుండానే. నాతో పాటు మీరు రావచ్చు కదా అడిగిందామె. మరొకసారి ఆ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు అన్నాడు గొంతు పెంచి. భర్త కొడుకును చూడటానికి కూడా ఇష్టపడటం లేదని తెలిసి ఆమె బాధపడటం లేదు. నవ్వొచ్చింది. అది గమనించాడు. సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు ఆమె మొహంలోకి సూటిగా చూస్తూ. మీరు నాతో మాట్లాడారు, సంతోషం వేసింది అందుకని అందామె. చెయ్యి కడుక్కుని తన గదికి వెళ్ళిపోయాడు శరభ్. హేమ నీలిమకు ఫోన్ చేసింది. ఎలా ఉంది కొత్త కాపురం? భూవికి స్వర్గం దిగొచ్చిందా అడిగింది. భూవికి స్వర్గం దిగిరావటం ఏమిటే? కొత్త కాపురం కదా, నూతన దంపతులు ప్రేమానురాగాలతో స్వర్గం మీ ఇంట్లోకి దిగొచ్చినట్లు లేదు అంది హేమ. నవ్వేసింది నీలిమ. 6 నెలలు గడిచిపోయాయి తల్లి, ఇంకా నూతన దంపతులమేనా అంది. ఏమో నువ్వు ఫోన్ చెయ్యకపోయేసరికి జగత్తుని ఉన్నది మేమిద్దరమే అనుకుంటూ హత్తుకుపోయి మమ్మల్ని మర్చిపోయావేమో అనుకున్నాను అంది హిమ. వారం రోజుల కిందటే కదే మనిద్దరం మాట్లాడుకుంది. ఒకసారి వచ్చిపోవచ్చు కదా, మా కాపురం ఎలా సాగుతూ ఉందో ప్రత్యక్షంగా చూడొచ్చు కదా అంది నీలిమ. వచ్చే వారం విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది, తప్పకుండా వస్తాను. రాహుల్కి కూడా సెలవులు. మా వారికి ఆఫీస్ పని అప్పగించి మేమిద్దరం వస్తాం అంది హిమ. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అంది నీలిమ. నేను చెప్పాలి, ఫోన్లో మాట్లాడుకునేది కాదు. మనిద్దరం పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, నువ్వు వస్తున్నావని చెప్పగానే మనసు ఆనందంతా గంతులు వేస్తోంది అంది నీలిమ. షాపింగ్ మాల్ మెయిన్ గేటు దగ్గర గోడ కానుకుని చిరాగ్గా అటు ఇటు చూశాడు సురేంద్ర. 8 గంటలు మెయిన్ గేటు దగ్గర నిలబడటం కష్టంగా అనిపించింది. ఇదేం ఉద్యోగం, మరొక ఉద్యోగం చూసుకోవాలి అన్నాడు అక్కడికొచ్చిన మరొక సెక్యూరిటీ గార్డుతో. నువ్వేం చదువుకున్నావు మావా అడిగాడతను. 10వ తరగతి. 10వ తరగతి చదివిన వాడికి ఇంతకంటే మంచి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడికి రాకముందు ఎక్కడ పనిచేశావు అడిగాడు అంజయ్య. మాది విజయవాడ. బాగా బతికిన కుటుంబం. మా ఆవిడ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. దర్జాగా బతికాను. ఆవిడ చచ్చిపోయింది, కష్టాలు మొదలయ్యాయి. 2 నెలలు సూర్యాపేట హోటల్లో పనిచేశాను. గొడ్డు చాకరీ చేయించేవాళ్ళు. లారీ డ్రైవర్ని బతిమాలుకొని డబ్బులు ఇవ్వకుండా లారీ ఎక్కి విశాఖపట్నం చేరుకున్నాను. మెకానిక్ షాపులో కొన్ని నెలలు పనిచేశాను. మనిషి ఒడ్డు పొడుగు ఉండటం వలన సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇచ్చారు. కష్టపడాల్సిన పనేం లేదు కదా అని పనికి ఒప్పుకున్నాను. గంటల తరబడి గేటు దగ్గర నిలబడటం ఇంకా కష్టంగా ఉంది. నాకొక్క చోట కాలు నిలవదు, అటు ఇటు తిరగాలి. 200 ఉంటే ఇవ్వు, 90 ml కొట్టి రావాలి. మందు పడితే గాని ఓపిక రాదు అన్నాడు సురేంద్ర.
డ్యూటీ చేసేటప్పుడు మందు కొట్టకూడదు. మేనేజర్కి తెలిస్తే ఉద్యోగం నుంచి తీసి పారేస్తాడు అన్నాడు అంజయ్య. తీస్తే తీని, ఇదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా, పోతే పోని అన్నాడు. ఎలాగోలా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడమని నన్ను బ్రతిమాలావు. ఉద్యోగం దొరికాక నిర్లక్ష్యంగా ఉంటున్నావు. పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తావు అన్నాడు. పెళ్ళాం పిల్లలు ఉంటేగా. పెళ్ళాం చనిపోయింది, పిల్లలు లేరు, ఏకాకిని. అది సరేగాని 200 అడిగితే హరికథలు చెప్తావెందుకు? గుడ్లూరిమి చూశాడు సురేంద్ర. కిందటి నెలలో 500 తీసుకున్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. అందరి దగ్గర అప్పులు చేస్తావెందుకు? నీకు బాగుపడే లక్షణాలు లేవు అన్నాడు అంజయ్ కోపంగా. ఒట్టిగొడ్డుకు అరుపులు ఎక్కువని నేను డబ్బులు అడిగాను చూడు, అది నా తప్పు. నా తిప్పలేమో నేను పడతాను గాని నా డ్యూటీ కూడా నువ్వే చెయ్యి గంటసేపు. ఎవరన్నా నా గురించి అడిగితే కడుపు నొప్పి వచ్చి టాయిలెట్ వైపు పరిగెత్తాడని చెప్పు అనేసి షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు. ఎవ్వరూ గమనించకుండా ఖరీదైన వస్తువు జేబులో వేసుకుని ఎవరికంటా పడకుండా సీసీటీవీలో చిక్కకుండా బయటకొచ్చి ఆ వస్తువు అమ్మేసి క్వార్టర్ ముందు కొట్టేసి రావాలి. అది సురేంద్ర ప్లాను. నీలిమ, హిమలతో కలిసి షాపింగ్ మాల్కి వచ్చిన రాహుల్ కనిపించాడు అతనికి. వాడిని చూసినందుకు ఆశ్చర్యపోలేదు కానీ వాడు ఖరీదైన బట్టలు, మెడలో గోల్డ్ చైన్తో మెరిసిపోతూ కనిపించేసరికి వింతగా అనిపించింది. తిండి పెడితే చాలు అన్నట్లు తన చుట్టూ తిరిగేవాడు. తన మీద ఆధారపడిన కుర్రాడు వీళ్లతో ఎక్కడ కనిపించడం ఏమిటి? కోదాడ దగ్గర వదిలేస్తే ఎక్కడికెలా వచ్చాడు? క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడ్డారు నీలిమ, హిమ. వాళ్ల వెనక నిలబడ్డ రాహుల్ చేతిలో ఉన్న బ్యాగ్ చూశాడు సురేంద్ర. వీడిని లాక్కెళ్తే మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతిలో ఉన్న బ్యాగ్లోని వస్తువులు అమ్మేయొచ్చు. కొన్ని రోజులు గడిచిపోతాయి. రాహుల్ చెయ్యి పట్టుకుని బలవంతంగా ఎగ్జిట్ గేట్ వైపు లాక్కుపోసాగాడు. వదులు వదులు అక్క, నన్ను వీడు లాక్కెళ్తున్నాడు పెద్దగా అరిచాడు రాహుల్. ఆ కేకలు విన్న నీలిమ, హిమ వెనక్కు తిరిగి ఏం జరిగిందో గమనించేసరికే రాహుల్ కనిపించలేదు. వాడి కోసం వెతకటం మొదలుపెట్టారు. ఎగ్జిట్ గేట్ దగ్గర నిలబడ్డ చెకింగ్ స్టాఫ్ సురేంద్ర ఎవరి అబ్బాయిని లాక్కెళ్ళటం చూశారు. ఆ అబ్బాయిని లాక్కెళ్తున్నావెందుకు అడిగాడు కస్టమర్స్ను చెక్ చేసి పంపించే స్టాఫ్ మెంబర్ సెక్యూరిటీ గార్డును. దొంగతనం చేశాడు, మేనేజర్ దగ్గరకు తీసుకువెళ్తున్నాను అన్నాడు సురేంద్ర. అంత అబద్ధం, నన్ను లాక్కెళ్తున్నాడు, మా అక్క లోపలుంది అన్నాడు రాహుల్ సురేంద్ర నుంచి తప్పించుకోవాలని గింజుకుంటూ. చెకింగ్ స్టాఫ్కి అనుమానం వచ్చింది. మేనేజర్ ఉండేది 3వ ఫ్లోర్లో కదా, బయటికి తీసుకువెళ్తున్నావెందుకు అడిగాడు. సురేంద్ర వాళ్ళ మాటలు పట్టించుకోకుండా రాహుల్ను బయటికి వడివడిగా లాక్కెళ్ళసాగాడు. పెద్దగా అరుస్తూ రాహుల్ను తిడుతూనే ఉన్నాడు సురేంద్ర. జరుగుతున్నదేమిటో అర్థం కాక నిలబడిపోయారు ఎగ్జిట్ గేటు దగ్గర స్టాఫ్. మెయిన్ గేటు దగ్గర నిలబడి సురేంద్ర కోసం చూస్తున్న అంజయ్య సురేంద్ర ఎవరో కుర్రాన్ని బయటకు లాక్కెళ్ళటం గమనించాడు. ఎక్కడికి ఆ అబ్బాయిని లాక్కెళ్తున్నావు? ఎవరి కుర్రాడు ఎదురొచ్చి అడిగాడు. అతన్ని పక్కకు నెట్టేసి నోరు మూసుకుని మెయిన్ గేటు దగ్గర నిలబడి మరొక గంటసేపు ఈ కుర్రాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించొస్తాను అంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు సురేంద్ర. ఎస్పీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు శరభ్ కారులో. షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న అతని దృష్టి రోడ్డు పక్కన ఏడుస్తున్న కుర్రాడు, వాడి కాలర్ పట్టుకుని ఆటోలోకి నెడుతున్న వ్యక్తి కనిపించారు. కారు ఆపమని డ్రైవర్కి చెప్పాడు శరభ్. కారు ఆగి డోర్ తీసుకుని దిగే ప్రయత్నంలో ఉండగానే ఆ ఆటో ముందుకు కదలటం గమనించాడు. మళ్ళీ కారు ఎక్కి పోనివ్వు, ముందు వెళ్తున్న ఆటోని ఫాలో అవ్వు అన్నాడు. గాజువాకలోని వీకర్ సెక్షన్స్ కాలనీ వైపు వెళ్తోంది ఆటో. గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఆటో నెంబరు, ఎటువైపు వెళ్తున్నది, ఆ వివరాలు చెప్పాడు శరభ్. జనసంచారం లేని చోట శ్మశానం పక్కన ఆగింది ఆటో. కారులో నుంచి దిగుతున్న శరభ్ను చూడగానే కంగారు మొదలైంది సురేంద్రకు. డ్రైవర్ వెళ్లి సురేంద్రను కదలకుండా పట్టుకున్నాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో జీపులో అక్కడికి చేరుకున్నాడు. కొన్ని నిమిషాల్లోనే సురేంద్రను తన కస్టడీలోకి తీసుకుని స్టేషన్కు తీసుకువెళ్లారు. రాహుల్ను తన కారు ఎక్కించుకున్నాడు శరభ్. వాడెవడు? వాడెందుకు నిన్ను బలవంతంగా లాక్కెళ్తున్నాడు? వెనక సీట్లో తన పక్కన కూర్చున్న రాహుల్ని అడిగాడు. అతను సురేంద్ర సవతి తండ్రి. మా నాన్న చనిపోయాక మా అమ్మ ఇతన్ని పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడింది. అమ్మ కూడా చనిపోయింది. అమ్మ చనిపోయాక నా చేత అన్ని పనులు చేయించేవాడు. నన్ను కోదాడ దగ్గర వదిలేసిపోయాడు చెప్పాడు. షాపింగ్ మాల్ ముందు కారు ఆగింది. మా డ్రైవర్తో పాటు షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి మీ వాళ్ళు ఉన్నారేమో చూసిరా, లేకపోతే మీ ఇంటి దగ్గర వదిలేస్తాను అన్నాడు శరభ్. మాది హైదరాబాదు, హేమాక్కయ్యతో పాటు విశాఖపట్నం వచ్చాం అన్నాడు రాహుల్. ముందు లోపలికి వెళ్ళి చూసిరా, నీకోసం వెతుకుతున్నానేమో అన్నాడు శరభ్. ఎందుకునో
ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్లు దగ్గర బంధువుల అబ్బాయిలా అనిపించాడు. ఆ అబ్బాయి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. మరొక కుర్రాడినైతే సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటే పంపించేసేవాడే. కానీ వాడిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి రావాలనిపించింది. అలా ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. షాపింగ్ మాల్ అంతా వెతికి తిరిగి వచ్చేశాడు డ్రైవర్. రాహుల్ హిమ ఫోన్ నెంబర్ చెప్పాడు, కానీ ఫోన్ నెంబర్లో ఒక అంకె పొరపాటును చెప్పడంతో కనెక్ట్ కాలేదు. పోనీ ఇల్లు ఎక్కడో గుర్తుందా అడిగాడు శరభు. మా ఊరు కాదు కదా, సరిగ్గా గుర్తులేదు. షాపింగ్ మాల్కు దగ్గరలోనే ఉంది అన్నాడు రాహుల్. సరేలే, మా ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఈ ప్రాంతం అంతా తిరుగుదాం. మీ బంధువులు ఇల్లు కనిపిస్తుంది, నువ్వు కంగారు పడకు అన్నాడు శరభు. నాకెందుకు కంగారు భయం, పక్కన మీరు ఉన్నారు కదా నవ్వుకున్నాడు రాహుల్ మాటలు విని. ఇంటికి చేరుకుని హాల్లోకి అడుగు పెట్టగానే సుమిత్ర ఎదురొచ్చింది. రాహుల్ని చూసి ఆశ్చర్యపోయింది. వాడితో ఇంకెవరన్నా వచ్చారేమోనని పోర్టికోలోకి వెళ్ళి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఎవరితో వచ్చావు ఇక్కడికి, ఎలా వచ్చావు అడిగింది. తాతగారు తీసుకొచ్చారు అన్నాడు రాహుల్ శరభను చూపిస్తూ. తాతగారితో వచ్చావా అంటూ సుమిత్ర పగలబడి నవ్వింది. కోపం వచ్చింది శరభకు. పెద్దవాడినని తాతగారని అన్నాడు, దానికి అంత నవ్వు రావాలా? సుమిత్ర కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు. సుమిత్ర నవ్వు ఆపి, నేను కల్లో కూడా ఊహించలా మనవడు తాతతో కలిసి మన ఇంటికి వస్తాడని అంది. సరేలే, నవ్వు ఆపి ముందు మా ఇద్దరికి భోజనం వడ్డించు. ఆ అబ్బాయిని ఎవడో లాక్కెళ్తూ ఉంటే మేము వాడిని కాపాడాము. వీడిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాలి అన్నాడు శరభు. డైనింగ్ టేబుల్ దగ్గర తన పక్కన కూర్చోబెట్టుకుని కొసరి కొసరి తినిపిస్తున్న భర్తను చూసి ముచ్చట పడిపోయింది సుమిత్ర. మీ అబ్బాయి మీద ఎంత ప్రేమ చూపిస్తారో వీడి మీద కూడా అలాగే ప్రేమ కురిపిస్తున్నారు. అదృష్ట జాతకుడే అంది సుమిత్ర. భోజనాలయ్యాయి. మీరు మీ కూతురికి సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ తుడిచేసుకున్నారు మనసు నుంచి. కానీ ఆ అమ్మాయి ఫోటో మాత్రం చించి అవతల పడేయలేకపోయారు. మీ పాత ఆల్బంలో ఉంది. ఆ ఫోటో తెచ్చి రాహుల్కి చూపిస్తాను. వాళ్ళ అమ్మ పేరు, ఎక్కడ పుట్టి పెరిగింది, మీ నాన్నగారి పేరు కూడా చెప్పేస్తాడు అంది సుమిత్ర. ఆ ఫోటో తీసుకొచ్చి రాహుల్కి చూపించింది. ఈ ఫోటోలోని అమ్మాయి ఎవరు? శరభ్ పక్కన నిలబడ్డ అమ్మాయిని వేలుతో చూపిస్తూ అడిగింది. మా అమ్మ ఫోటో ఇది. ఇది మీ దగ్గర ఎందుకుంది అడిగాడు రాహుల్. మీ అమ్మ పేరేమిటి అడిగాడు శరభ్. మాలతి. మీ నాన్న పేరు? శ్రీరాములు. మీ తాతగారి పేరు గుర్తుందా? ఉంది, రాఘవయ్య. చిన్నప్పుడు అమ్మతో పాటు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఏ ఊరో గుర్తుందా? అమృతలూరు. అనుమానం లేదు. తన మొదటి భార్య కూతురు మాలతి. తన తండ్రి పేరు రాఘవయ్య. వీడు తన మనవడే. శరభ్ రాహుల్ని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. నేను మీ తాతన్రా అన్నాడు వాడి బొగ్గలు గిల్లుతూ. ఐజీ వివేక్ దగ్గర నుండి శరభ్కు ఫోన్ వచ్చింది. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు శరభ్. మా తమ్ముడి భార్య హిమ హైదరాబాద్ నుండి వచ్చింది. ఆమెతో పాటు ఆమె పెంపుడు కొడుకు కూడా వచ్చాడు. ఆ అబ్బాయిని ఎవడో రౌడీ వెధవ కిడ్నాప్ చేశాడట. ఆ కుర్రాడి పేరు రాహుల్. పచ్చగా మెరిసిపోతూ ఉంటాడట. నీ కలరే అనుకో. వెంటనే మన పోలీస్ ఫోర్సును రంగంలోకి దింపి సాయంత్రం 6 వాడి ఆచూకీ తెలుసుకుని ఆ రౌడీని లాకప్లో వేయండి అన్నాడు. సార్, రాహుల్ని నేనే కాపాడాను. ప్రస్తుతం నా దగ్గరే ఉన్నాడు. రౌడీని లాకప్లో వేశాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ జయదేవ్ వాడి మీద కేసు రిజిస్టర్ చేసే ఉంటాడు. ఎంతో ఉద్వేగంతో చెప్పాడు శరభ్. గుడ్. నీ సర్వీసులో వెంటనే రెస్పాండ్ చేసిన పని ఇదేనేమో. కంగ్రాట్స్. మా తమ్ముడి భార్య హిమ వాళ్ళ స్నేహితురాలి ఇంటికి వచ్చింది. అదేనయ్యా మీ కోడలింటికి. వాళ్ళింట్లో వదిలిపెట్టి వెంటనే అని చెప్పేసి ఫోన్ ఆఫ్ చేశాడు వివేక్. మీ ఐజీ గారికి రాహుల్ మీ మనవడని చెప్పలేదే అడిగింది సుమిత్ర. మన ఫ్యామిలీ మ్యాటర్స్ ఆయనకు చెప్పడం ఎందుకు? నువ్వు రాహుల్ని తీసుకువెళ్ళి వదిలేసిరా అన్నాడు ఆమెతో. మీ ఐజీ గారు మీకు చెప్తే నేను తీసుకువెళ్ళటం ఏమిటి అంది. ఇంటి అడ్రస్ నాకు తెలియదు కదా అన్నాడు అతను. కొడుకు ఏ ప్రాంతంలో ఉంటున్నాడో తెలుసు, కానీ ఎప్పుడూ అటువైపు వెళ్ళలేదు శరభ్. సరే పద అంటూ సుమిత్రతో పాటు కారులో రాహుల్ని ఉజ్వల్ అద్దుకుంటున్న ఇంటికి తీసుకువెళ్ళాడు. మీరు కూడా లోపలికి రండి అంది సుమిత్ర కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతూ. నేను రాను, 2-3 గంటలు ఇక్కడుండి తిరిగి మన ఇంటికి వచ్చాయి అన్నాడు అతను. రాత్రికి కొడుకు కోడలి దగ్గరే ఉండాలనుకుంటున్నాను అంది ఆమె వెనక్కు తిరిగి చూసి. వద్దు, తిరిగి వచ్చే వెహికల్ పంపుతాను అన్నాడు అతను. సుమిత్ర రాహుల్ చేయి పట్టుకుని ఇంట్లోకి వెళ్ళింది.
అతను కారు స్టార్ట్ చేయకుండా అక్కడే కొన్ని నిమిషాలు ఉండిపోయాడు. తను వచ్చానని తెలిసి కొడుకు కోడలు ఇంట్లో నుంచి బయటకొస్తారేమో ఒకసారి చూసి వెళ్ళాలనుకున్నాడు. అతను ఊహించినట్లే ఇంట్లో నుంచి హడావుడిగా బయటకొచ్చారు ఉజ్వల్, నీలిమ. వాళ్ళిద్దరిని ఒక్కసారి చూసి కారు స్టార్ట్ చేసి అక్కడి నుండి వచ్చేశాడు. అద్దంలో నుంచి వెనక్కి తిరిగి చూస్తే కొడుకు కోడలు ఇంటి ముందే నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించారు. ఇక్కడికి రావటం ఏమిటి, కొడుకు కోడల్ని చూడాలనిపించడం ఏమిటి అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. భార్య కోసం వెహికల్ పంపించాడు శరభ్. ఇంటికి తిరిగొచ్చింది సుమిత్ర. ఎందుకు తనను ఇంటికి తిరిగొచ్చేయమన్నాడో అతని చూపులే పట్టించాయి. ఈ మధ్య అతనిలో చాలా మార్పు వచ్చింది. కావాలనే తన పక్కన చేరి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. రాత్రిపూట మాత్రం మేడపై ఉన్న పడక గదిలోకి రావటం లేదు. హాలు పక్కన ఉన్న గదిలోనే పడుకుంటున్నాడు అతను. ఉజ్వల్ పెళ్ళైన దగ్గర నుండి తనకు దూరంగానే ఉంటున్నాడు. కొన్ని నెలలు అసలు మాట్లాడలేదు. చీకటి పడక ముందే శరభ్ వచ్చాడు. వచ్చేటప్పుడు మల్లెపూల మాల కొనుక్కొని వచ్చాడు. పూల కొట్టు అతనికి డబ్బులిచ్చారా అడిగిందామె. నీ సంగతి తెలుసు కదా, డబ్బులిచ్చే తీసుకొచ్చానని చెప్తే గాని నువ్వు పూలు తల్లో తురుముకో కదా అన్నాడు ఉయ్యాల బల్ల మీద ఆమె పక్కన కూర్చుంటూ. ఆమె నవ్వుకుంది. ఉయ్యాలతో పాటు మనసు ఉరకలు వేసిందా? ఏవేవో తాళపూలు కొత్త కొత్తగా మనసులో దూరి కవ్వించాయి. వలపు వీణలు పలికాయి. తొందరగా భోజనం వడ్డించు అన్నాడు అతను స్నానం చేసొచ్చి. ఆకలి వేస్తోందా? మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయలేదా అడుగుదామనుకుంది. నిద్రొస్తోంది అంటూ అతను హాల్లో ఉన్న మెట్ల వైపు నడిచాడు, మేడ మీద గదిలో పడుకోవటానికి. కింది గదిలో పడుకోరా అడిగింది నవ్వుతూ. నువ్వు తొందరగా వచ్చేయి అన్నాడు అతను పైకి వెళ్తూ. సుమిత్ర గదిలోకి వస్తూ ఉంటే ఆమె కంటే ముందే మల్లెల సౌరభం పడక గదిలోకి తోసుకొచ్చింది. తలుపులు బోల్టు వేసి డబుల్ కట్ మీదకి చేరింది. నాకొక్కడికే ఆరాటం ఉన్నట్లు కళ్లతో నవ్వుతున్నావేమో, నీకు మాత్రం లేదా అన్నాడు. ఎందుకుండదు, కాకపోతే మీరు బయటపడిపోతారు. ఆడవాళ్లు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ సైగలకు అనుగుణంగా నడుచుకుంటారు అంది. ఆమెను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఆమె సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతూ ఉంటే ఆమెను తనలో పొదుపుకొని అమృత వాహినిలో ఓలలాడేటట్లు చేసి పరవశించిపోతున్నాడు. అతడు అలసిపోయి కొంచెం దూరం జరిగాక, అబ్బాయిని కోడల్ని మన ఇంటికి తీసుకొచ్చేద్దామా అని అడిగింది. అతను పాత ధోరణిలోనే నోరు మూసుకొని పడుకో అంటూ అరిచాడు. అరగంట సేపు ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు. ఆమె వైపు తిరిగి, అబ్బాయి కోడలు చూడముచ్చటగా ఉన్నారు అన్నాడతను. ఆ మాటలకే ఎంతో సంతోషపడిపోయింది సుమిత్ర. గోపాలకొండ మెట్లు దిగొస్తున్నాడు నా స్వామి అనుకుంది ఆమె, తన నడుం మీద పడిన అతని చేతిని ఆప్యాయంగా నిమురుతూ. ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. భావన్నారాయణ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి గుడి దక్షిణ దిక్కులో తూర్పుకు అభిముఖంగా ఉంది. ముగ్గురు అమ్మాయిలు అమ్మవారి ఆలయం రాతి అరుగు మీద కూర్చున్నారు. మెల్లగా ఆయాసపడుతూ నడిచివచ్చి ఆయాసం తీరాక అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. చింతపండు పులుసుతో తోవటంతో అమ్మవారి ఉత్సవ విగ్రహం మెరిసిపోతూ ఉంది. అప్పటికే అర్చకుడు అమ్మవారి అలంకరణ పూర్తి చేసి పూజలు కూడా పూర్తి చేశాడు. హేమ, నీలిమ, కుసుమ తెచ్చిన పూలమాలలో అమ్మవారికి అలంకరించి వారికి తీర్థ ప్రసాదాలిచ్చాడు గంధాక్షతలు చల్లాక. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, మీ ముగ్గురు కూడబలుకుని గుడికొస్తారు, విడివిడిగా రారు. మీ స్నేహ బంధం కలకాలం నిలవాలని అమ్మవారిని కోరుకోండి. అమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అన్నాడు పూజారి. పూజారికి నమస్కరించారు. చిన్నప్పుడు పోటీలు పడి పాదాభివందనం చేసేవారు, ఇప్పుడు చెయ్యొద్దులే. లక్ష్మీ పార్వతీ సరస్వతుల్లా కనిపించేవాళ్లు. ముగ్గురు అమ్మలుగా కనిపించే మీరు నమస్కారం చేయటమేమిటి అనుకుంటూ మనసులోనే మీకు నమస్కారం చేసుకునేవాణ్ణి. ఇప్పటికీ ఆడపిల్లలంటే అదే పవిత్ర భావం అంటూ ఆశీస్సులు అందజేశాడు వృద్ధ పూజారి. మెల్లగా నడుచుకుంటూ ఆవరణలోనే రాతి అరుగు మీద కూర్చున్నారు. స్వామివారి పక్కన అమ్మవారు ఉండకుండా విడిగా దక్షిణం దిక్కులో గుడి కట్టించుకుని రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటున్నదేమిటి అడిగింది కుసుమ. స్వామివారు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు, అందుకే అలిగి అమ్మవారు పక్కన విడిగా ఉంటున్నది. రామావతారంలో సీతమ్మని ఇబ్బందులకు గురి చేశాడు, కృష్ణావతారంలో కూడా అంతే. రుక్మిణి ఎంతో భక్తితో పూజించిన కృష్ణుడు సత్యభామ మీదే ఎక్కువ అనురక్తి చూపించేవాడు. అయ్యవార్లు తప్పులు చేయటమే కానీ ఏ పురాణాల్లోనైనా అమ్మవారు చిన్న పొరపాటు చేసినట్లు కనిపించదు. లోక కళ్యాణం కోసమేనని మనం సర్ది చెప్పుకోవాలి అంది హిమ.
కొబ్బరి మొక్కలు నోట్లో వేసుకుని నమిలారు ముగ్గురు. భక్తులు పెద్దగా లేకపోవటంతో ముఖ మండపంలో నిలబడి పెద్దావిడ చెప్తున్న ఆమె కుటుంబ సమస్య వింటున్నాడు పూజారి. వాళ్ళిద్దరి సంభాషణ ముగ్గురు స్నేహితులు వింటున్నారు. ఆచార్యులు గారు, మా అబ్బాయి చిన్నప్పటి నుండి నేను గీచిన గీటు దాటేవాడు కాదు. నా ముందు నోరు మెదిపేవాడు కాదు. మా కోడలు గడుసు పిండం మా వాడితో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేది. అదేం చిత్రమో ఆ పిల్ల మా వాడితో వేరే కాపురం పెడదామంది. నాకు చెప్పకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని వేరే కాపురం పెట్టాడు. పెద్దదాన్ని నేనొక్కదాన్నే ఇంట్లో ఉండాల్సి వస్తుంది అందామే. అమ్మా, మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్పమంటారా అడిగాడు ఆచార్యులు. చెప్పండి, మీరెప్పుడు మంచి విషయాలే చెప్తారు. మీతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు, నా దిగులు విచారం ఆమడ దూరం వెళ్ళిపోతుంది అందామే. అమ్మా, మీరు మీ అబ్బాయి చాలా మంచివాడు, కోడలే మీ అబ్బాయిని పెడత్రోవ పట్టిస్తుందని స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకున్నారు. కోడలు ఏం చేసినా మీకు నచ్చదు, మీ పనులు వారికి నచ్చవు. మీకు నచ్చిన కూరే వండమంటారు, నచ్చిన చీరే కొనమంటారు. వాళ్లకు నచ్చినవి కొనుక్కోవాలని వాళ్ళకి ఉంటుంది. ఆచార్యుల మాటలకు అడ్డొస్తూ ఆమె, మా కోడలి పిల్ల ఎప్పుడు నాతో పోట్లాడుతుందండి. మా వాడు నన్నొక్క మాట అనడు, నేనేం మాట్లాడినా మౌనంగా ఉంటాడు అంది. మీతో పోట్లాడుతున్నదంటే మీ మీద ప్రేమ ఉన్నట్లే. తల్లి కొడుకులైనా భార్యాభర్తలైనా ఒకరంటే ఒకరికి అనురాగం ప్రేమ ఉన్నప్పుడు అప్పుడప్పుడు పోట్లాడుకుంటారు. ఆ పోట్లాటలయ్యాక మనసులు తేలికపడి ఒకరంటే మరొకరికి అనురాగం మరింత ఎక్కువవుతుంది. మొన్న ఈ మధ్య మీరు జబ్బు పడ్డారు కదా, మీకు సేవలు ఎవరు చేశారమ్మా? మీ అబ్బాయా మీ కోడలా? కోడలే వచ్చి చేసింది. రోజు కాకపోయినా అప్పుడప్పుడు మీకు కూర నార తెచ్చిస్తుందా మీ కోడలు అడిగాడు. నిన్న గోంగూర పచ్చడి నూరుకుని తెచ్చిచ్చింది. మా అమ్మకు ఇష్టమని మా అబ్బాయి కోడలికి చెప్పి చేయించి ఉంటాడు అందామే. మీ అబ్బాయికి మీకు ఏ కూరలంటే ఇష్టమో, మీ ఇష్టాలు అయిష్టాలు అన్నీ తెలుసా? మొద్దు వెధవ, వాడు ఏమీ పాటించుకోడు. వాడికి కావాల్సింది వండితే చాలు. చిన్నప్పటి నుంచి అంతేవాడు అంది ఆమె. మీతో పాటు కొన్ని సంవత్సరాలు ఇంట్లో ఉంది కాబట్టి మీ కోడలు మీకు ఏది ఇష్టమో తెలుసు కాబట్టే మీకు నచ్చినవి వండినప్పుడు కూర గిన్నె తెచ్చి మీకు ఇస్తుంది. అలా సాగిపోనివ్వండి. అనవసరంగా మీ కోడల మీద ద్వేషం పెంచుకోవద్దు. గౌరవభావంతో మీ అబ్బాయి మీకు ఎదురు చెప్పటం లేదు, కానీ మీ పనులు అతగాడికి కూడా నచ్చినట్లు లేదు. ఆ అమ్మాయి చెప్పినట్లు నడుచుకుంటున్నాడు. కాలంతో పాటు పెద్దవాళ్ళు కూడా నడుచుకోవాలి. అనవసరంగా కోపతాపాలు పెంచుకోకూడదు. మీ అబ్బాయి మిమ్మల్ని ఎదిరించలేదంటే మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నట్లు కాదు. నిజంగా ప్రేమించేవాళ్లకు, అనురాగము ఆప్యాయతలు పంచేవాళ్లకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. వాళ్ళ మధ్య చిన్న చిన్న పోట్లాటలు అలకలు ఉంటాయి. మళ్ళీ సర్దుకుపోయి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఉమ్మడి కుటుంబంగా ఉండి రోజు పోట్లాడుకోవటం కంటే వేరే కాపురం పెట్టుకోవటం మంచిదని మీ కోడలు అనుకుని ఉంటుంది. వాళ్ళకేదన్నా ఇబ్బంది అయితే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళిద్దరూ ఆనందంగా క్షేమంగా ఉండటమే నాకు కావలసింది అనుకోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆచార్యుల మాటలతో ఆమె మనసు కొంతమేరకు కుదుట పడింది. ఎవరో భక్తులు రావటంతో గర్భగుడి వైపు వెళ్ళాడు పూజారి. పూజారి గారు చక్కగా చెప్పారు కదా, హారతి పళ్ళెంలో వేసే కానుకల మీద ఆయన దృష్టి ఉండదు. గుడికొచ్చే భక్తులు ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అంది హిమ. మొదటి కాన్పు కోసం మనం ముగ్గురము పుట్టింటికి ఒకే సమయంలో రావటం విచిత్రంగా లేదు? గర్భవతులమయ్యాము. 1-2 నెలల వ్యవధిలో ముగ్గురం ప్రసవించబోతున్నాము. ఆచార్యులు గారు ముగ్గురిని ఒకేసారి సుపుత్రికా ప్రాప్తిరస్తు అంటూ దీవించాడేమిటి? మన ముగ్గురికి పుట్టబోయేది ఆడపిల్లలేనా అడిగింది కుసుమ. అమ్మ ప్రేమను మరిపించేది కూతురు ప్రేమే. కూతురులో అమ్మను చూడొచ్చు. సుపుత్రుని కంటే పున్నామ నరకం ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి ధూర్జటి కవి ఏమన్నాడో తెలుసా? పుత్రుడు లేకపోయినా పరమపద సోపానం అందుకోవచ్చని స్పష్టం చేశాడు. రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం కదా, బ్రతికి ఉండగానే తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు సుపుత్రులు. కొడుకుతో సమానంగా కూతుర్ని చూడరు. చివరి దశలో కొడుకు ఆసరాగా ఉంటాడని పెద్దపీట వేసి కూతుర్ని చిన్నచూపు చూస్తారు. చివరి రోజుల్లో జీవిత సత్యం బోధపడుతుంది. అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు. కొడుకును కూతుర్ని సమదృష్టితో చూస్తూ ఇద్దరికీ సమానంగా ప్రేమను పంచితే వారు చివరి దశలో ఆసరాగా నిలబడతారు. స్టూడెంట్స్కు పాఠం చెప్తున్నట్లుగా చెప్పింది నీలి మా స్నేహితురాలకు. మనకు అమ్మాయిలు పుడితే ఏం పేర్లు పెట్టుకుందామే అడిగింది కుసుమ. లక్ష్మి, పార్వతి, సరస్వతి అంది హిమ.
కాదు, గంగా, కావేరి, యమున అంది నీలిమ. పగలబడి నవ్వుకున్నారు ముగ్గురు. మరి అబ్బాయిలు పుడితే? అనుమానం వచ్చి అడిగింది కుసుమ. అపుత్రస్య గతిర్నాస్తి అని పాతకాలం నాటి ఆర్యోక్తి. బోసి నవ్వులతో, బుడిబుడి నడకలతో, మురిపించే ముద్దు మాటలతో అలరించే ఆడపిల్లే ముందు పుట్టాలి అంది హిమ ఆనందంతో పొంగిపోతూ. మెల్లగా నడుచుకుంటూ అక్కడి నుంచి కదిలారు కాబోతున్న ముగ్గురమ్మలు. బాల్కనీలో నిలబడి చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షి గూడుకేసి చూస్తోంది సుమిత్ర. పక్షి ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తెచ్చి గూడులో ఉన్న పిల్లపక్షి నోట్లో కుక్కుతోంది. తల్లి గూడు దగ్గరకు రాగానే నోరు పెద్దగా తెరిచి పచ్చిపచ్చిగా ఉన్న చిన్న రెక్కలను విదిలిస్తూ తల్లి అందించిన ఆహారాన్ని గుట్టుక్కుని మింగి శాంతించటం మనోహరంగా కనిపించింది. ఇంటి ముందు కారు ఆగటం, శరభు కారు దిగి ఇంట్లోకి రావటం ఆమె గమనించనే లేదు. సుమిత్ర కోసం అన్ని గదులు వెతికి బాల్కనీలో నిలబడి ఉండటం గమనించి అక్కడికొచ్చాడు శరభ్. ఏమిటి పరీక్షగా చూస్తున్నావు అడిగాడు. పక్షి గూడును చూపించింది. తను తిన్నదో లేదో బిడ్డకు ఆహారం అందించడానికి ఆ తల్లి పడుతున్న శ్రమ ఆరాటం చూశారా అంది. తల్లి ప్రేమంటే అదే అన్నాడతను. అబ్బాయి మన ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉండటం ఒక విధంగా మంచిదే అయింది అంది. ఏమిటన్నట్లు ఆమె వైపు చూశాడు. ఉజ్వల్ ఇంట్లో ఉంటే మీ దృష్టి, మీ ప్రేమానురాగాలు వాడి మీదే ఉండేవి. నాతో మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడు ఏదో ఒక సాకు చూపించి తిడుతూనే ఉండేవారు. మీ లోకమంతా వాడే అందామె. ఆ విషయాలు నచ్చలేదు అతనికి. కాఫీ ఇవ్వు అన్నాడు. బాల్కనీ నుండి కిందకొచ్చారు. కాఫీ కప్పు శరభకు అందిస్తూ, రేపు నేను పొన్నూరు వెళ్తున్నాను, మన కారు తీసుకువెళ్తాను, మీరు ఆఫీస్ జీప్ వాడుకోండి అందామె. కారు తీసుకువెళ్ళటానికి పర్మిషన్ ఎందుకు అన్నాడు. పర్మిషన్ నాకు కాదు, మన అబ్బాయి కూడా వస్తున్నాడు నాతో పాటు కారులో. మీ కారులో రావటానికి వాడు ఇష్టపడటం లేదు. నేను గోల చేస్తే వస్తానన్నాడు, కానీ మీ పర్మిషన్ తీసుకోమంటున్నాడు అంది. కారులోనే వెళ్ళండి ఇద్దరు. ఇంతకీ పొన్నూరు ఎందుకు వెళ్తున్నారు? ఆ ప్రశ్న అతను వేస్తాడని ఆమెకు తెలుసు. నీలిమ నిండు గర్భిణి అన్న విషయం కూడా శరభు చెవిలో అంతకుముందే వేసింది. మీ కోడలు ప్రసవించింది, మనకు మనవరాలు పుట్టింది అంది ఆమె సంతోషంతో పొంగిపోతూ. మనవరాలు పుట్టిందన్న సంతోషం లోపల కలిగినా బయటకు వ్యక్తం చేయలేదు అతను. తన మొహంలోని భావాలు ఆమెకు కనిపిస్తాయేమోనని తల మరొక పక్కకు తిప్పుకుని మౌనంగా ఉండిపోయాడు. మీరు వస్తారా అడిగిందామె. అతను విసుక్కుంటూ, నువ్వు తొందరగా తిరిగొచ్చేయి, అక్కడే తిష్ట వేసి మనవరాల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని నవ్వులు చిందిస్తూ కూర్చోకు అన్నాడు. ఏం, మనవరాలను ఎత్తుకు తిప్పే అదృష్టం మీకు లేదని అసూయపడుతున్నారా? ఆమె నవ్వుతూ అంది. అదేం లేదులే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నోరు మూసుకో, ఎక్కువగా మాట్లాడుకో అంటూ మామూలుగా ఎగిరి పడతాడు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. హేమ ప్రసవించడానికి 10-15 రోజుల సమయం ఉంటుందనుకున్నారు, కానీ అర్ధరాత్రి పూట నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పుల్ని భరించలేక కేకలు పెట్టింది. తాను చనిపోతానేమోననుకుంది ఆ క్షణాల్లో. చనిపోయినా పర్వాలేదు, కానీ కడుపులోని బిడ్డ క్షేమంగా బయటపడితే చాలనుకుంది. కడుపులోని బిడ్డ చనిపోయినా ఇబ్బంది ఏమీ లేదు, కానీ తన కూతురు క్షేమంగా ఉంటే చాలనుకుంది హిమ తల్లి. వెనకటి రోజుల్లో కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే తల్లి బిడ్డలకు ప్రాణగండం ఉండేది. కానీ ఈ రోజుల్లో ఎంత క్లిష్టమైన ప్రసవమైనా తేలిగ్గానే డెలివరీ అయ్యేటట్లు డాక్టర్ అమ్మలు చేస్తూ ఉంటే కంగారెందుకే అన్నాడు హిమ తండ్రి. ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న జయలక్ష్మి నర్సింగ్ హోమ్కు తీసుకువెళ్లి హిమను అడ్మిట్ చేయించారు. అర్ధరాత్రి సమయంలో హాస్పిటల్కి ఆనుకున్న డాక్టర్ అమ్మ ఇల్లుంది. మంచి నిద్రలో ఉన్న నర్సు వచ్చి కాలింగ్ బెల్ నొక్కి ఫోన్ చేసేసరికి విసుక్కోకుండా హాస్పిటల్కి వచ్చింది. నెలలో సగం రాత్రులు నిద్రాభంగం అవ్వటం ఆమెకు అలవాటైపోయింది. నిజంగానే క్రిటికల్ డెలివరీ. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. బొడ్డు తాడు పాపై కంఠానికి చుట్టుకుపోయి బిడ్డను క్రిందకి రానివ్వటం లేదు. ఆపరేషన్ చేసి ఎటువంటి కాంప్లికేషన్స్ తల్లికి బిడ్డకు రాకుండా ప్రసవం జరిగేటట్లు చేసింది డాక్టర్ ప్రియాంక. అరుణోదయ శుభవేళలో స్వాతి ముత్యం తళుకులతో ఆడబిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకొచ్చింది, అందరినీ ఆనందపరుస్తూ. ఊపిరి పీల్చుకుంది హిమ తల్లి. హైదరాబాద్లో ఉన్న వియ్యపురాల అన్నపూర్ణకు, అల్లుడు కేదార్కు ఆ శుభవార్త చెప్పింది. ఎంతో ఆనందపడ్డారు వాళ్ళు. 7వ భాగం సమాప్తం. 8వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి.
ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.